హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా స్కూల్లో సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈ యాక్టివిటీ అయితే 10th క్లాస్ స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అయ్యింది. ఇందులో మెయిన్గా ఏం చేసినారంటే, మాది చాలా పెద్ద స్కూల్ గ్రౌండ్. దాంట్లో మా ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ మేడం ఉజ్జలా మేడము మా స్టూడెంట్స్ అందరినీ వాళ్ళకి 10th క్లాస్లో ఇంపార్టెంట్గా వచ్చే డయాగ్రామ్స్ అన్నిటినీ ఈ ముగ్గు పిండి యూజ్ చేసి డ్రా చేయమన్నారు. పిల్లలందరూ చాలా చక్కగా డ్రా చేసినారు. ఈ కాన్సెప్ట్ అంతా వాళ్ళకి బాగా అర్థమైపోయి ఉంటుంది. ఇందులో ఏ ఒక్క డయాగ్రామ్ వచ్చినా వాళ్ళు వేసేయగలిగే కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళు వచ్చి ఉంటుంది. మా స్టూడెంట్స్ అందరూ ఎంత యాక్టివ్గా ఎంత ఎంజాయ్ చేస్తూ ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినారో మీరు కూడా చూస్తారా? పీరియాడిక్ టేబుల్ కదా ఇది, పీరియాడిక్ టేబుల్. गुना कलर यादा कलर से जाता ऐसे लेके गुना वाइट लिंक कर मल्ला मायदारी चित्रम చెప్పురా. 2S 2P 3S 4S माइलर चित्रम बनेगी मुझे बांध कर फोटो क्या YouTube लो तेरा. What is this, ma? Can you explain this one? Euler's diagram. Okay, what is the specialty about that? Tell me something about that. For what this is helpful? For writing electronic configuration. Diagram of froth flotation. What type of impurities are removed from by using this one? Sulfides, no madam? Sulfides. What is that? Froth. What are you drawing here? Huh? What is the diagram about? Reverberatory furnace. What is the speciality? What is misili? Means నాకు explanation కావాలి. మిసిలి అంటే ఏంటి? సోప్. ఏమవుతుంది అక్కడ? మెకానిజం ఏమవుతుంది? డర్ట్ నంతా స్టిక్ చేసుకొని బయటకు తీసుకొని వచ్చేస్తుంది. డర్ట్ నంతా మిసిలినా ఇది. ప్రవీణ్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్? హెల్ప్ చేసిన అంటే మిస్ చెప్పు, దీని గురించి తెలిసి ఉంటుంది కదా నీకు. అంటే బట్టలు ఉతుకుతాం కదా మిస్. ఓకే, దాంట్లో బయట వేసింది సోప్ మిసిలి అంతే. ఇది మిసిలి ఏం చేస్తుంది? డర్ట్ నంతా పట్టేసి రిమూవ్ చేసేస్తుంది, బట్టల్లోంచి మురికినంతా తీసేస్తుంది. క్లీనర్, క్లీనింగ్ యాక్షన్. What is this, ma? జనరేటర్. Generator. ఏసీ జనరేటర్ మేడం. Can you explain a few lines? చెప్తారా? చెప్పండి. మహేంద్ర మ్యామ్ ఈ టీము లీడర్. మహేంద్ర మ్యామ్ చెప్పురా. వాళ్ళ పైన వీళ్ళ పైన తోసుకోవడం కాదు, మీరు ముందుండి చెప్పాలా. వాడు చెప్తాడు, వీడు చెప్తాడు. మహేంద్ర మ్యామ్ ఈ ఐడియా ఇచ్చిందే మహేంద్ర మ్యామ్. ఈ ఐడియా ఇచ్చిందే మహేంద్ర మ్యామ్. ఏది మొత్తం చెప్పురా మహి. ఏంటి అసలు అది? సరే, ఓకే, జనరేటర్ కదా ఇది. జనరేటర్ ఏం ఎనర్జీని ఏం ఎనర్జీగా మారుస్తుంది చెప్పు? విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తి. జనరేటర్ ఎట్లా మారుస్తుంది? విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తి ఎట్లా మారుస్తుంది? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అది జనరేటర్ అంటే ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీగా. అది వచ్చి మీరు చెప్పింది మోటార్. మోటార్ వచ్చి ఎలక్ట్రిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. బాగా కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకోవాలి, సరేనా? సూపర్. వేసింది గొప్పగా చెప్పాలి, చెప్పగలిగితేనే వేసిన దానికి సార్థకత. ఓకేనా?
బాగా కాన్సెప్ట్ నేర్చుకోండి, మంచిగా రాయాలి ఎగ్జామ్స్. రెవర్బరేటరీ ఫర్నేస్ గురించి ఎవరైనా చెప్పండి, రండి. దీంట్లో ఏమి స్పెషాలిటీ ఏమి? బొమ్మ కాదు నాకు కావాల్సింది, బొమ్మ కాదు, నా కాన్సెప్ట్ కావాలా. ఎక్స్ప్లెయిన్ చేయాలా? చెప్పండి, రండి. కమ్ ఫార్వర్డ్. ప్లవనా ప్రజ్ఞ ఏం చెప్పేదా? క్లోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్. క్లోత్ ఫ్లోటేషన్. అరే ఓకే, శ్రమ పడి ఈ ఎండలో వేసినారు. ఈ కాన్సెప్ట్ మైండ్కి ఎక్కేయాలి. ఎగ్జామ్స్ అందరు బాగా రాయాలి, డయాగ్రామ్స్ మంచిగా వేయాలి. ఓకేనా? చెప్తారా మేడం ఏ ఫ్యూ వర్డ్స్? మా పిల్లల్లో క్రియేటివిటీని బయటికి తీయాలన్న ఉద్దేశంతో ప్లస్ వేసిన దాని వల్ల లెర్న్ బై డూయింగ్ వస్తుంది. పబ్లిక్ బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇందులో డయాగ్రామ్స్ ఏ ఒక్కటి వచ్చినా వాళ్ళు వేయగలిగితే నేను సక్సెస్ అయినట్టు. ఎక్స్పెరిమెంట్ స్పెషల్లీ ఫర్ దిస్ సైన్స్ డే కూడా వస్తుంది కాబట్టి ఒక క్రియేటివిటీ ప్లస్ ఒక యాక్టివిటీ. సో నైస్ మేడం, సో నైస్ ఆఫ్ యూ. యు ఆర్ ఎ వెరీ గుడ్ క్రియేటివ్ టీచర్. ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఉజ్వల మ్యామ్ నిజంగా చాలా మంచి యాక్టివిటీ కదండి. ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసి బొమ్మలు అవి డ్రా చేసిన వాళ్ళు, చూసిన వాళ్ళు అందరికీ ఈ కాన్సెప్ట్ అయితే వాళ్ళ మైండ్కి చాలా బాగా ఎక్కి ఉంటుంది. ఈ ప్రోగ్రాం మొత్తాన్ని మా స్కూల్ హెచ్ఎం సారు కోటేశ్వరరావు సార్ గారు కూడా వచ్చి మొత్తం పరిశీలించి చాలా అప్రిషియేట్ చేశారు. అసలు చదువు అంటే 4 గోడల మధ్యలో కూర్చొని క్లాస్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పుస్తకాల్లో ఉండేది బట్టి పట్టు చదువునామంటే అది వేస్ట్ అండి. ఇలాంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ చేయిస్తూ పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఉండేటట్టు చూసుకుంటూ టీచింగ్ అండ్ లెర్నింగ్ కొనసాగిందంటే ఈ పిల్లల్లోనే ఎంతమంది డాక్టర్స్, ఎంతమంది ఇంజనీర్స్, ఎంతమంది సైంటిస్ట్ దాగినారో మనమే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మా స్కూల్ ఆర్కేఎస్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్ కార్వేట్ నగర్లో అయితే ఇలాంటి యాక్టివిటీస్ చాలా జరుగుతూ ఉంటాయండి. మా హెచ్ఎం సార్కి ముందు మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సార్ ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి మాకు పర్మిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్ మేమంతా సార్కి. మీకు కూడా ఈ యాక్టివిటీ నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.